డీటెయిల్స్ చూస్తే ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. ఈ నెల 6న హైదరాబాద్ రానున్న బాబు అక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఆరా తీశారు. కాగా ఇరు సీఎంల భేటీపై తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నెల 6న తెలంగాణ తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. ఈ నెల 6న హైదరాబాద్ రానున్న బాబు అక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఆరా తీశారు. కాగా ఇరు సీఎంలు భేటీపై తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇక పూర్తి డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఇక్కడ చూస్తే మంత్రులు అంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులతో చర్చ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి అంశాలు ఇక్కడ మాట్లాడాలి, ఏ అపరిష్కృత అంశాలకు సంబంధించి అక్కడ ఇద్దరు సీఎంలు మాట్లాడుకోవాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా సంబంధించి మంత్రులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర? ఇటు ఏదైతే ఈ నెల 6వ తారీఖున తెలుగు రాష్ట్రాల సీఎంలు తొలిసారిగా భేటీ కానున్నారు. దీనికి సంబంధించి ప్రధాన అజెండా కూడా ఇప్పటికే సిద్ధమైంది. అయితే ముఖ్యంగా గతంలో చూస్తే ఇటు ఏదైతే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఆస్తులు విభజించడంలో కూడా ఈ గత ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పూర్తిగా వైఫల్యం చెందింది. అలాగే ఏపీ నుంచి ఇటు గత ప్రభుత్వం అయినటువంటి జగన్ సర్కార్ కూడా సరైనటువంటి స్థాయిలో అక్కడ మంత్రాలు జరపడం కానీ అక్కడి నుంచి రావాల్సినటువంటి ఆస్తులు వాటాలు కానీ ఇప్పటి వరకు కూడా తీసుకురావడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తొలిసారిగా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అటు మంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్క అలాగే ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తారీఖున ప్రజాభవన్ లో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి ఏపీకి రావాల్సినటువంటి ఏవైతే ఈ విభజనకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి ఇటు ఏవేవైతే ఉన్నాయో ఇప్పటికే హౌసింగ్ సంబంధించి కానీ అట్లాగే ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు పంపగల కానీ ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా తక్షణమే ఎవరి ఆస్తులను వారు పంచుకునేలాగా కూడా చర్యలు తీసుకునేలాగా కూడా ఈ యొక్క భేటీ ముఖ్య సారాంశంగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు సీఎంలకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి ఆస్తుల పంపకాలకు సంబంధించి ఎవరెవరికి ఎంతెంత వాటా వస్తుంది అనే దాని మీద పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇరువురు సీఎంలు కూడా అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇదే ప్రధాన అజెండాగా కూడా ఈ యొక్క 6వ తారీఖున ఇద్దరు సీఎంలు భేటీ కానున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. యామిని, అంటే ఇప్పుడు ఇంకో అంశానికి సంబంధించి కూడా అంటే ఈ రోజు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కేబినెట్ విస్తరణ కావచ్చు, ఆల్రెడీ ఎవరైతే పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో అవన్నీ కూడా చేంజ్ చేసే ఇష్యూకి సంబంధించి కావచ్చు, అక్కడ డిస్కషన్స్ జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే వెళ్తున్నారు అంటున్నారు. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది?
అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి అటు ఢిల్లీ ప్రధానంగా ఏదైతే అటు రాహుల్ గాంధీతో కూడా రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీతో భేటీ అవుతారు, అలాగే మల్లికార్జున ఖార్గేతో కూడా భేటీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ఏదైతే అక్కడ రాష్ట్రంలో అధికారం చేజెక్కించుకుని ఇప్పుడు 6 నెలలు కావస్తుందని 6 నెలలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది అనివార్యమైంది. అయితే ఇప్పుడు ఆ గతంలోంచి పార్టీని అంటబెట్టుకుని ఉండి కష్టపడినటువంటి కష్టకాలంలో ఉన్నటువంటి వారికి మంత్రి పదవులు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో అయితే రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ సొంత నిర్ణయాలు కాకుండా అటు ఢిల్లీ పెద్దల నిర్ణయం మీదే ఈ ఒక మంత్రివర్గ విస్తరణ చేయాలనేటువంటి నేపథ్యంలోనే అటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గేలతో కూడా భేటీ కావడానికి ఆయన వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదే సమయంలో ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఆస్తులు విషయాలు కూడా అక్కడ మల్లికార్జున ఖార్గే దృష్టికి కూడా తీసుకెళ్తారన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఏడుకుంటలు ఇక్కడ మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే బైఫికేషన్ టైంలో ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో భద్రాచలంలో, సో అవి మనకి వెనక్కిస్తారా, తర్వాత చూసుకోవచ్చు, మిగిలిన దానికి సంబంధించి ఏమన్నా కాంపన్సేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా తర్వాత చూసుకుందాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 5 అడిగి తీసుకుందాం అని చెప్పి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అంటే యామిని ఏదైతే ఇటు 2014 రాష్ట్ర విభజన సమయం తర్వాత అటు తొలిసారిగా ఏపీ సీఎం గా బాధ్యతలు స్వీకరించే ముందు ఇటు చంద్రబాబు నాయుడు ఆనాడు అధికారులు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలోని ఈ యొక్క నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని ముందు ఏదైతే పోలవరం నిర్మాణానికి సంబంధించి ఇది ప్రజల జీవనాడి, ఆంధ్ర ప్రజల జీవనాడి కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయాలంటే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలు 7 గ్రామాలు ఖచ్చితంగా ఇందులో కలిపితేనే భౌగోళికంగా సాధ్యమవుతుందంటూ కూడా ఆనాడు ఆయన ఒక గెజెట్ ద్వారా ఆయన దాన్ని పార్లమెంట్ లో బిల్స్ పాస్ చేయించిన తెచ్చుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ గ్రామాలు ఏదైతే ముంపు బారిన పడుతున్నాయో వీరందరికీ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం R&R ప్యాకేజ్ ఇతరత్ర వారికి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది ఇంకా ఉద్దేశపూర్వకంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళకపోవడం, ఇటీవల కాలంలో గత 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి భారీ వరదలకు ఆ గ్రామాలు మునిగిపోవడం కారణంగా ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ మరలా అప్పట్లో వీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అక్కడ పర్యటనలు చేశారు, వారికి హామీ ఇచ్చారు, మళ్ళీ తిరిగి మిమ్మల్ని తెలంగాణలో కలుపుతామంటూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో అదే అంశాన్ని ఇప్పుడు మరలా ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు అయితే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ప్రధాన నాయకుడు, ఆయన ఇప్పుడు దీని మీద పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇది గతంలోనే భౌగోళికంగా ఈ యొక్క పోలవరం నిర్మాణానికి సంబంధించి 7 మండలాలతో పాటు 7 గ్రామాలను కూడా ఇటు ఏపీలో విలీనం చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పటికే వారికి కావాల్సినటువంటి ఏదైతే మౌలిక సదుపాయాలతో పాటు వారికి కావాల్సినటువంటి R&R ప్యాకేజీ, ఇళ్ల నిర్మాణాలు కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గతంలోనే టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించి కొంతవరకు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల వారికి ఎటువంటి తర్వాత వారిని కొంతమందిని పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. అయితే ఆ సమస్య తలెత్తకుండా ఇక మీదట అవన్నీ ఆ గ్రామాలకు సంబంధించి అన్ని మౌలిక సదుపాయాలు కానీ వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తామంటూ కూడా కొద్ది రోజుల క్రితం పోలవరం పర్యటనలో కూడా ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపినటువంటి పరిస్థితి. ఇదే అంశం ఇప్పుడు మరలా అటు ఏదైతే కేంద్ర పెద్దల దగ్గర కూడా ప్రస్తుతానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే పోలవరానికి సంబంధించి ఇప్పటికే నిర్మాణ పనులు ఆగిపోయిన నేపథ్యంలో మరొకసారి పరుగులు పెట్టించాలంటే ఖచ్చితంగా ఇటు సతీష్ గారితో పాటు ఇటు ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాలను కూడా కొంతవరకు కూడా ఖాళీ చేయించి తక్షణమే అక్కడ వారికి ఇవ్వాల్సినటువంటి R&R ప్యాకేజీలు ఇవ్వడం, అలాగే ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కరించి పోలవరాన్ని పరిగెట్టించాలనే ఉద్దేశంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. ఇదే సమయంలో అక్కడ ఉండేటువంటి ప్రజలంతా కూడా తిరిగి కొన్ని గ్రామాలను తిరిగి ఏదైతే తెలంగాణలో కలపాలనే ఉద్దేశంతో ఇటు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అయితే దీని మీద ఈ రోజు ఏదైతే 6వ తారీఖు భేటీలో ఎటువంటి చర్చ నడుస్తుంది అనేది చూడాలి. ఇది ఖచ్చితంగా మీరు అన్నట్లు ఇది ఆసక్తికరమైనటువంటి పరిణామాలని చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణ ఆంధ్రాకి సంబంధించినటువంటి సున్నితమైన అంశంగా కూడా దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఏడుకొండలు ఇది ఖరీఫ్ సీజన్, ఇటు చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉందో తెలుసు. మరి ఇప్పుడు ఇరిగేషన్ కి సంబంధించి సాగుకి సంబంధించి నీటి సమస్యని ఎలా పరిష్కారం చేయబోతున్నారు? అంటే ఇప్పటికీ గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో గోదావరిలో నీటి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా అది వేరే ప్రాంతాల నుంచి ఆ నీటిని తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపించేది. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అదేమీ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఏదైతే గోదావరి మీద కడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మించకపోవడం వల్ల ఇప్పటికీ కూడా
ఇంచుమించు 30 లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్ల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ధవళేశ్వరం బ్యారేజ్ తో పాటు పోలవరం ప్రాజెక్టు కూడా ఇది పూర్తయితే కనుక 2 ప్రాజెక్టులు కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు అందరికీ కూడా దాహార్తిని తీరుస్తుంది, అలాగే వ్యవసాయానికి నీరు అందిస్తుందంటూ కూడా మొన్న ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇది పోలవరం పూర్తయినట్లయితే కనుక ఇతర రాష్ట్రాలు కూడా మనం త్రాగునీరు ఇవ్వచ్చు అనేది ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మరలా వర్షాలు స్టార్ట్ అయ్యాయి, ఇప్పటికే గోదావరి కూడా గంటకు పోటెత్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోలవరం స్పిల్వే దగ్గర 26.5 మీటర్ల వరకు కూడా వరద ఉధృతి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. రేడియల్ గేట్ల పైనుంచి నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు 48 గేట్లను ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం అటు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఇటు పట్టిసీమకు తాగునీరు అందించినటువంటి ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే ఈ విధంగా చూస్తే ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రతి చుక్కను కూడా ఒడిచిపట్టి ఖచ్చితంగా ఈ ఖరీఫ్కు అన్ని చోట్ల అన్ని స్థాయిలో కూడా నీరు పూర్తి స్థాయిలో అందిస్తామంటూ కూడా ఇప్పటికే ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం, అలాగే మంత్రులు కూడా అదే దిశగా పనులు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆశాజనకంగా కూడా గోదావరి వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో తాగునీరు అయితే అందిస్తున్నారు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.